పరిశుద్ధాత్మ యొక్క నామమున ఓ ప్రభువా, నా పెదవులను తెలుగు. ఓ దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు అదియందు పరిశుద్ధంలో నుంచి 32వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. 32వ సంకీర్తన. తన అతిక్రమములకు పరిహారమునందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తమునందినవాడు ధన్యుడు. నేను మౌనమై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆపద్మని వలన నా యువకులు క్షీణించినవి. నా దోషము కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకుంటిని. నీవు నా పాపదోషమును పరిహరించి ఉన్నావు. నా దాగుచోటు నీవే, శ్రమల నుండి నీవు నన్ను రక్షించదవు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు. బుద్ధి జ్ఞానములు లేని గుర్రము వలనైనను కంసర గాడిద వలనైనను మీరు ఉండకుడి. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బిగింపవలను. నీతిమంతులారా, సంతోషించి ఉల్లాసించుడి. యథార్థ హృదయులారా, మీరందరూ ఆనందగానం చేయండి. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును నిడి దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగంలో చదువుదాము. చదవవలసిన వారు సిద్ధంగా ఉండండి. పాత నిబంధన పాఠ్య భాగంగా
109వ సంకీర్తన 109వ సంకీర్తన 22వ వచనం. మహి వచ్చి చదివిస్తుంది, జట్టి వచ్చి చదివిస్తుంది. పాత నిబంధన పాఠం ఎంత పర్యంతము, కొత్త నిబంధన పాఠ్య భాగముగా పరిశుద్ధమైన మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 32వ వచనమును అక్షయ్ వచ్చి చదివినిపిస్తుంది. కురేనీయుడైన సీమోను అను ఒకడు కనబడగా ఆయన సిలువ మోయుటకు అతనిని బలవంతము చేసి, ఓ ప్రభువా మమ్మల్ని కనికరింపుము. ప్రభుని పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనములు. యేసు క్రీస్తు సిలువ మోస్తూ ఉండగా అదే సిలువను కురేనీయుడైన సీమోను కూడా మోయవలసి వచ్చింది. ఒక సిలువను ఇద్దరు పంచుకున్నారు. ఈరోజు వాక్యాన్ని కూడా ఇద్దరు పంచుకుంటారు. మన ప్రియులు మానేపల్లి ప్రమీల, చింతలపూడి సువర్ణ గారు, వారిద్దరూ ఈ రోజున వర్తమానం అందిస్తారు. వారిలో ఒకరు ముందు వస్తారు, మరి ఒకరు వారి అనంతరం వస్తారు. వారి ద్వారా అందించబడే వర్తమానాలను ఆసక్తితో ఆలోచించవలసిందిగా ప్రభు పేరిట తెలియజేస్తున్నాము. ముందుగా ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి, పాస్టర్ గారికి చేరి వచ్చిన సంఘానికి నా వందనాలండి. ఈరోజు మన అంశం ఏంటంటే బలహీన శరీరం అంటే ఎలా ఉంటుందండి? కొంచెం రావచ్చిన మనం ఎలా ఉంటామండి? బాగా నీరసంగా ఉంటాం. అయితే ఇప్పుడు బలహీన శరీరం అనగా ఆత్మశుద్ధమే కానీ శరీరం బలహీనమే ఉంటుంది. ఇప్పుడు మత్తయి సువార్త 27:32 వచనం చెప్తాం. వారు వెళ్ళుచుండగా కురేనీయుడైన సీమోనుడు ఒకడు కనబడగా ఆయన సిలువ మోయుటకు అతన్ని బలవంతము చేసిరి. అవునా? ఈ వచనంలో యేసుక్రీస్తు సిలువను మోసుకుంటూ వెళ్తున్నాడు. ఆయన బలహీనంగా ఉన్నాడు. అప్పుడు సైనికులు సీమోను అనే వ్యక్తిని బలవంతంగా తీసుకొచ్చి యేసు సిలువను మోసేలా చేశారనమాట. అదేవిధంగా బలహీనతలో ఉన్న యేసు దేవుడు ఒక మనిషిని సహాయంగా ఉపయోగించాడు. కాబట్టి యేసుకు మనం బలహీనతలో ఉన్నా కానీ దేవుడు మనల్ని మన అనుక్షణం కాపాడుతూనే ఉంటాడు. దేవుడు మనం ఎంత బలహీనంగా ఉన్నా కానీ దేవుడు కాపాడుతూనే ఉంటాడు. అలాగే ప్రతి బలహీన శరీరమే దేవునికి కూడా బలహీనంగా శరీరమే కానీ మనం పాపాల కోసం ఆయన్ను సిలువలో బలి చేసాం. అయితే మనకు రక్షణ తెచ్చాడు. దేవుడు ఏం చేశాడండి? మన పాపాల కొరకు దేవుడు సిలువలో బలి అయ్యాడు. అయితే మన శరీరము దేవుని శరీరం ఒకటేనా అండి? ఇప్పుడు దేవుడు మనల్ని చేశాడు కాబట్టి మనం ఎంతగా ఇప్పుడు అంటే మన శరీరం బట్టి చూస్తూ ఉంటే మేకప్లు వేసుకుంటా అట్లా ఇట్లా ఉంటాం, కానీ మన శరీరం కూడా క్షీణించిపోతూనే ఉంటుంది. చనిపోయిన తర్వాత మనం కూడా మట్టిలోనే ఉంటాం. అయితే ఇప్పుడు మత్తయి సువార్త 26:41 అండి. ఈ సోదరులు ప్రవేశించి విడినట్లు
ఉంటుంది. ప్రార్థన ద్వారా మనం కొత్త శక్తిని పొందుతాం. అయితే దేవునికి దగ్గరగా ఉండాలి. ప్రియమైన సంగమా, మన జీవితంలో కష్టాలు వచ్చినా దేవుడు మనతోనే ఉన్నాడని మనం గ్రహించాలి. అయినా ఆయన మన వలన బలహీనతలను బలంగా మార్చగలిగిన దేవుడు, మన బలహీనతలను బలంగా మార్చగలిగిన దేవుడు అన్నమాట. అయితే చివరిగా మనం చేసిన పాపాలను బట్టి, దోషాలను బట్టి యేసును సిలువ వేయడం జరిగింది. ఇప్పటికైనా మనము మన పాపములను ఒప్పుకొని దేవుణ్ణి క్షమించమని అడగాలి. దేవుని చూపినట్లయితే అలా పరదేశంలో కూడా మనము ప్రవేశిస్తాం అన్నమాట. దేవుడు ఎంతగానో శ్రమలు పొంది ఉన్నాడు మన పాపాల కొరకు. అయితే దేవునికి సిలువ వేయమని ప్రజలు మనమే చెప్పామా లేదా? సిలువ వేయండి అని చెప్పాము. మన పాపాల కొరకు ఆయన ఎందుకు సిలువలో ఉండాలి? మనం చేసిన పాపాలు మనమే క్షమాపణ పొందాలి. క్షమించండి, మీ కొరకు, మీ బిడ్డల కొరకు నా కోసం ఏడవద్దానని సిలువలో దేవుడు ఎంతగానో పలికాడు అనమాట. దేవుడు ఇచ్చిన వాక్యాన్ని దీవించును గాక. అవకాశం ఇచ్చిన దేవాదేవునికి నా వందనములు. పాస్టర్ గారికి, అమ్మగారికి నా వందనములు. చేరికూడి వచ్చిన సంఘానికి నా వందనములు. మన అంశం ఏంటండి? బలహీన శరీరము. శరీరం అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి బలమైన శరీరంగా ఉంటుంది, బలహీన శరీరంగా ఉంటుంది. బలమైన శరీరం అనేది ఆరోగ్యంగాను, మంచి ఆహారం తీసుకుంటేనే పుష్టిగాను, దృఢంగా ఉన్నవారు బలంగా ఉంటారు. అదే బలహీన శరీరము ఎలా వస్తుందంటే అనారోగ్యంతో ఉన్నా, లేదా జ్వరాలు అలా వచ్చినా, ఆహారం సరిగ్గా తీసుకోకపోయినా బలహీన శరీరము వస్తుంది. శరీరం అనేది బలంగా ఉంటుంది, బలహీనంగా కూడా ఉంటుంది. ఈరోజు మన అంశం వచ్చేసి బలహీన శరీరం. అసలు ఎవరికి బలహీన శరీరం వచ్చింది, ఎందుకు బలహీన శరీరం వచ్చింది అనేది ఈరోజు మన బైబిల్లో చూసుకుందాం. అందులో మొదటిగా మనం దావీదు మహారాజు గురించి, రెండవదిగా యేసు ప్రభు వారి గురించి మనం చెప్పుకుందాం. వీరిద్దరు కూడా బలహీన శరీరంతో ఉండి కూడా దేవుణ్ణి ప్రార్థించి వారు దేవుని మహిమను ఎలా పొందుకున్నారో చూసుకుందాము. ముందుగా దావీదు మహారాజు అతని మీద వారికి శత్రువులు యుద్ధాన్ని చేస్తానికి వస్తూ ఉన్నారండి. అసలు రాజు అంటే ఎలా ఉంటారు? వాళ్ళకి ఏదైనా కావాలన్నా, వాళ్ళకి ఏమైనా అవసరమైనా వాళ్ళు తలుచుకుంటే ఇచ్చే రకంగానే ఉంటారు. అదే యుద్ధం చేస్తానికి ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళు తెలిసిన రాజులు తీసుకొని వచ్చి యుద్ధం చేపిస్తారు. కానీ దావీదు మహారాజు అలా చేయలేదండి. మొదటిగా దేవునికి ప్రార్థన చేసి ఉన్నారు. అది ఏంటంటే కీర్తన గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనంలో చూసుకుంటే, 19వ అధ్యాయం 1వ వచనం, 109వ అధ్యాయము 1వ వచనం. చెప్పు. నా స్తుతికి కారణభూతుడు ఒక దేవా, మౌనంగా ఉండకము. దేవా, నా స్తుతులన్నీ నీకేలయ్యా. నేను నీకు స్తుతులు చెల్లిస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. నాకు వచ్చిన శ్రమను బట్టి మౌనంగా ఉండకండి, అయితే నేను మానక నిన్ను ప్రార్థిస్తూనే ఉంటానని చెప్పుచున్నారు. అదే 109వ కీర్తన 21 నుంచి 24 వచనాలు చూసుకున్నట్లయితే, సాగిపోయిన నీడ వలె నేను క్షీణించి ఉన్నాను. విడుదలను పారదోలునట్టు నన్ను పారదోలుదురు. ఉపవాసము చేత నా మోకాలు బలహీనమాయను, నా శరీరము పుష్టి తగ్గి చిక్కిపోయినను. వారి నిందలకు నేను అస్పృఢుడనైతిని. చాలా యెహోవా ప్రభువా,
నీ నామమును బట్టి నాకు సహాయం చేయము, నీ కృప ఉత్తమమైనది కనుక నన్ను విడిపించమని చెప్పి అడుగుతున్నారు. ప్రభువా నాకు సహాయం చేయండి, నా శత్రువు నన్ను చెరపబడినని నన్ను చుట్టుకొని నా మీదకి నిర్నిమిత్తముగా పోరాటకు నా దగ్గరికి వచ్చుచున్నారు. నేను దీనదరిద్రుడును, నా హృదయము గుచ్చబడి ఉన్నది అని దావీదు మహారాజు చెప్తున్నారు. నేను దరిద్రుని కాదండి, దీనదరిద్రుని తానే దేవుని యందు తగ్గించుకొని ప్రార్థిస్తూ ఉన్నాడు. దావీదు అంత గొప్పవాడే, మన అలాంటి వాడి ప్రభువే ఎలా దేవుని ఎదుట సాగిలపడి తను తాను తగ్గించుకూడు గోజాడుతూ మానక ప్రార్థించు మొరపెడుచు ఉన్నారండి. ఏమంటున్నారంటే నేను దీనదరిద్రే, నా హృదయం నాలో గుచ్చబడి ఉన్నది, నా హృదయం ఎంతో బాధతోనూ ఆవేదనతోనూ శ్రమలతోనూ నలిగిపోయి గుచ్చు ఉన్నదని చెప్తున్నారు. సాగిపోయిన నీడ వలె నేను క్షీణించున్నాను. మన నీడ ఎలా వస్తుందండి? ఒకానొక టైంలో కొంచెం దూరంలో ఉంటుంది, అదే టైము తగ్గే కొద్ది దగ్గరకు వస్తూ క్షీణిస్తూ వస్తూ ఉంటుందండి. అలాగే ఆ దావీదు మహారాజు శ్రమలు కూడా టైం గడిచే కొద్ది క్షీణిస్తూ దగ్గరికి వస్తున్నాయా అని చెప్పి ప్రభువుతో వేడుకుంటున్నాడు. మిడతలను పారదోలినట్టు నన్ను పారదోలుదురేమో అని ప్రార్థన చేస్తున్నారు. మనము మిడతలు కనిపిస్తే ఏం చేస్తాం? తోలేస్తాము, వాటిని తరిమేస్తాము. అలాగే దావీదు మహారాజు తన శత్రువులు కూడా వారిని ఎట్టివేస్తారేమో, వారిని పారిపోయేలా చేస్తారేమోనని భయపడుతూ దేవుని సహాయం కోర్చు ప్రార్థన చేస్తున్నారు. దావీదు మహారాజు ప్రార్థన చేస్తున్నారు. ఎలా? ఉపవాసం ఉండి మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ ఉన్నారు. అలా ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం వల్ల దావీదు మహారాజుకు మోకాళ్ళు బలహీనమైపోయాయంట, శరీరము పుష్టి తగ్గి చిక్కిపోయిందని చెప్తున్నారు. ఉపవాసం వల్ల దావీదు మహారాజుకి మోకాళ్ళు బలహీనమైపోయినాయి, శరీరం పుష్టి తగ్గి చిక్కిపోయిందంట. దావీదు మహారాజు తనకు వచ్చిన శ్రమను బట్టి బాధను బట్టి దేవునికి ప్రార్థన ద్వారా విజ్ఞాపన చేయాలనుకున్నాడు. అయితే ఆ ప్రార్థన దేవునికి ఉపవాసంతో చేశాడండి. ఆ ఉపవాసం వల్ల దావీదు మహారాజు మోకాళ్ళు క్షీణించిపోయి బలహీనమైపోయింది. అయినా కూడా దావీదు మహారాజు ప్రార్థన చేయడం ఆపలేదండి. దేవుని కృప పొందడానికి దావీదు మహారాజు తన శరీరం బలహీనం అయిపోయినను దేవుని ప్రార్థన చేయడం వల్ల ఆత్మీయంగా బలపడ్డాడు. మనం కూడా మన జీవితంలో ఏ శ్రమ ఎదురైనా కూడా మనం కృంగిపోకుండా దేవునికి బలంగా ప్రార్థన చేయాలండి. ఆ ప్రార్థన శరీరం క్షీణించిపోయినా ఆత్మతో బలపడేలా మనం ప్రార్థన చేయాలి. రెండవదిగా చూసుకున్నట్లయితే యేసు ప్రభువారు మత్తయి సువార్త 26వ అధ్యాయము 36 నుంచి 39 వచనాలు. చోటుకు వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండడానికి శిష్యులతో చెప్పి పేతురును జెబెదయి ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడకును మొదలుపెట్టెను. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖమున మునిగినది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలుగుగా ఉంటుందని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోదుము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానివ్వని ప్రార్థించెను. చాలండి. అప్పుడు యేసు ప్రభు వారు గెత్సెమనే చోటికి తన శిష్యులను తీసుకొని వెళ్ళారండి. ఆ శిష్యుల్ని అక్కడ కూర్చోమని చెప్పి మీరు ఇక్కడే కూర్చోండి, నేను కొంచెం దూరం వెళ్ళి ప్రార్థన చేస్తానని చెప్పేసి పేతురు గారిని జెబెదయి ఇద్దరు కుమారులను తీసుకొని దుఃఖపడటకు చింతాక్రాంతుడకు అవుటకు మొదలు పెట్టారంట. యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే దుఃఖంతో ఎంతో దుఃఖంతో బాధతో చింతతో వేదంతో నలిగిపోతూ ఉంటారంటే ఎంతలా అంటే మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖంతో బాధతో నిండిపోయి ఉందని చెప్తున్నారండి. అప్పుడు యేసు ప్రభు వారు మిగిలిన ఆ 3 శిష్యులు పేతురు గారు జెబెదయి కుమారులు ఇద్దరు కుమారులను కూడా వారితో మీరు ఇక్కడే మెలుగుగా ఉండి కూర్చోండి అని చెప్పి యేసు ప్రభు వారు కొంచెం దూరం వెళ్ళి సాగిలపడి ప్రార్థన చేస్తున్నారు. ఏమని చెప్తున్నారంటే 39వ అధ్యాయం, నా తండ్రి అది నీ ఇష్టం ప్రకారమే కానీ నా ఇష్ట ప్రకారం కాదు కానీ నీ చిత్త ప్రకారమే అని చెప్పాను. అది కూడా
దేవుని అడుగుచున్నాడు. నా ఇష్టమైతే కాదు, నీకు ఇష్టమైతేనే, నీ చిత్తమైతేనే ఈ బాధను, ఈ శ్రమను నా దగ్గర నుంచి తీసివేయమని చెప్పి ప్రభువారు అడుగుచున్నారు. యేసు ప్రభు ఇంత ఆవేదనలోను, ఇంత బాధ, ఇంత శ్రమలో కూడా మన గురించి ఆలోచించారండి. 41వ వచనంలో చూసుకుంటే, మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి చాలండి. మీరు శోధనలోకి ప్రవేశించకుండా మెలుగుగా ఉండి ప్రార్థన చేయమని అడుగుతున్నారు. ప్రార్థన మన శ్రమలను, మన బాధలను, మన ఆవేదనను పరిష్కారం అనేది చూపుతుంది. అప్పుడు యేసు ప్రభు వారు పేతురు గారితో చెప్తున్నారు, ఆత్మ అయితే సిద్ధంగా ఉంది కానీ శరీరము బలహీనమైపోయిందని చెప్తున్నారు. శరీరం బలహీనం ఎందుకు అయిపోయింది? యేసు ప్రభు వారు ప్రార్థన ఉపవాసం ఉండి చేశారు. ఆ శ్రమలతోనూ దుఃఖంతోనూ బలహీనమైపోయి ఉన్నారు. మనం ఇప్పటివరకు చెప్పుకున్న మాటలో చూసుకున్నట్లయితే, మొదటిగా దావీదు మహారాజు అయ్యుండి గొప్పవాడయ్యుండి కూడా తన శ్రమల్లోనూ శోధనలోనూ ఉన్నప్పుడు దేవుని తాను తగ్గించుకొని, నేను దీనదరిద్రుడిని, నా హృదయం నాలో గుచ్చుచున్నదే అని ఆయన ఎంతో వేదనను దేవుడి దగ్గర గోజాడ్చు ప్రార్థన చేయుచున్నారండి. అలాగే ఆయనకు వచ్చిన శ్రమలను దేవుని కృపను పొందుటకు ఉపవాసంతో మోకాళ్ళుని దేవునికి మొరపెడుచున్నారండి. అటువంటి బలమైన ప్రార్థన మనం కూడా చేయాలి. ఈ శరీరం గురించి ఆలోచించకుండా ఆత్మీయంగా ఎదగాలంటే ఉపవాసంతో ఉండి ప్రార్థించాలి. అలాగే దావీదు కుమారుడని యేసు ప్రభు వారు కూడా అంతే తగ్గింపుతో తన ప్రభు అయిన యెహోవా ఎదుట సాగిలపడి ప్రార్థిస్తున్నారండి. యేసు ప్రభు వారు నేను దేవుని కుమారుణ్ణి, నాకేంటి అని అలా ఉండిపోరా, ఎంతో దీన హృదయంతో యెహోవాకి ప్రార్థించి ఉన్నారు. ఒకరు మహారాజు అయినను, ఇంకొకరు దేవుని కుమారుడైనను కూడా దేవుని ఎదుట ఉపవాసం ఉండి బలంగా ప్రార్థించారు. మనము క్షయమైన వాటిని గురించి కూడా కాకుండా అక్షయమైన వాటి గురించి మనము వెతకాలండి. శరీరము కొంతకాలానికి క్షయమైపోతుంది, అనగా మట్టిలో కలిసిపోతుంది. కానీ మనం మన శరీరాన్నే ప్రేమిస్తాము. దేవుడిచ్చిన ఆత్మ అక్షయం, అనగా క్షయము కానిది. ఈ ఆత్మను మనము ప్రార్థనలోను వాక్యంలోను దృఢంగా ఉంచి దేవుని రాకడకు సిద్ధంగా ఉంచుకోవాలండి. నేను మనందరం ఈ శరీరాన్ని ప్రేమిస్తాము, శరీరాన్ని చూసి మురిసిపోతూ ఉంటాము. కానీ ఈ శరీరము గడ్డి పువ్వు లాంటిదండి. గడ్డి పువ్వు అంటే సాయంత్రానికి వాడిపోతూ ఉంటుంది. మనం కూడా అంతేనండి. మన ఆత్మ దేవుని దగ్గరకు చేరాలి అంటే, పరలోక రాజ్యంలో దేవునితో ఉండాలి అంటే మనం క్షయమైపోయే ఈ శరీరాన్ని ప్రేమించగా ఆత్మీయంగా దేవునిలో ఎదగాలండి. దావీదు మహారాజు యేసు ప్రభువారు ఎంత భారంగా ప్రార్థనలో ప్రార్థించారో అటువంటి భారమైన ప్రార్థన మనం కూడా చేసుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. శరీరం గురించి వివరంగా తెలియజేసినటువంటి ప్రమిళ గారికి నిండు వందనాలు తెలియజేస్తున్నాము. అందరూ లేచి నిలబడదాం. Yeah.
ఏసునామములో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హనీ ఈ రోజున ప్రారంభ ప్రార్థనలో నడిపించినటువంటి మాధవి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. దేవుడి వారి కుటుంబాన్ని దీవిస్తూ దేవుని ఆత్మతో నింపుతూ సంఘానికి మాదిరికరంగా వారిని నిలబెట్టడానికి అన్ని విషయాలు వారికి ప్రభు చూపించుకుంటారు. వాక్య భాగాలు చదివించినటువంటి మహి అక్షయలను అభినందిస్తున్నాము. దేవుడు ఎదుగుతున్నటువంటి బిడ్డలు దేవుని ఇంకను ఆశీర్వదిస్తూ వారి కుటుంబాలకు మేలు తెలియజేస్తూ వీరి చదువులను భవిష్యత్తులను కృప చూపించుగాక. చిత్రపూడి సువర్ణ గారు మానేపల్లి ప్రమేద గారు వాక్య ధ్యానంలో మనం నడిపించి ఉన్నారు. శరీరం బలహీనం అనేటువంటి అంశం మీద ఇతరులు విభిన్నమైనటువంటి కోణాలలో చక్కని వర్తమానం అందించి ఉన్నారు. ఇతరులు సిగ్గుపడుతూ మేము రాలేము, మేము చేయలేము, చెప్పలేము అంటూనే చక్కగా నిలబడి మంచి వర్తమానాలు అందించినందున ఇద్దరిని అభినందిస్తూ ఉంటున్నాము. నిజమే శరీరం బలహీనము. యేసు క్రీస్తు శ్రమల విషయంలో వాక్యం చెప్పినప్పుడు కానీ 7 మాటలు తీసి మాట్లాడినప్పుడు కానీ కొంతమంది దేవుడు శ్రమ ఎదున్నాడు, దేవుడు బాధించినట్టు, దేవుడికి కొనడానికి అని అనుకుంటారు. యేసు క్రీస్తు అని చెప్పే సమయంలో దేవుడు అని ప్రస్తావించారు. ఎందుకంటే ఆయన సంపూర్ణమైన మానవుడు, సంపూర్ణమైన దేవుడు. మానవుడిగానే అనుభవించింది, దేవుడిగా అనుభవించడం దేవుడికి ఇష్టం లేదు. ఆయన కాబట్టి దేవుడిని అక్కడ ఉపయోగిస్తున్నాడు. అయితే క్రీస్తు మనవంటి శరీరము కలిగి ఉండి కరోనా దగ్గర నుంచి అవమానాల వరకు ఎలా హింసించబడి ఉన్నాడు. ఆ సమయంలో సహాయం చేయడానికి మధ్యలో శ్రీమోహం వచ్చిన సందర్భాన్ని ఎన్నటి అంశంకే కంటిన్యూషన్ గా ఈరోజు వారి ద్వారా మంచి వర్తమానాలు మనం వినిన్నాము. వారికి అభినందనలు తెలియజేస్తాం. దేవుడి వారిని వారి కుటుంబాలను అన్ని విషయాలు దీవిస్తాం. ఇంకో దేవుని వారిలో బలపరచడానికి ప్రభు చూపించారు. మౌనిక మౌనిక సైకిల్ వచ్చి తెలియజేయండి. చరిష్మా అలాగే పైరంత మౌనిక వాటి బాగా చదివించారు. జీవన సందేశం అవుతుంది. మరి అమ్మగారు ప్రారంభం నడిపిస్తారు. తెలియజేస్తున్నారు. ఏ మాటల గురించి ప్రార్థన చేసేవారు, వాక్య భాగాలను చదివించేవారు, వాక్య సందేశం అందించేవారు దయచేసి పట్టడానికి వెళ్తాం. ఇంకా అవకాశం ఉంది, తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. చెప్పిన వారు చెప్పిన వారు అందరూ తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. గమనించండి, మన యూత్ వారు ఇక్కడ నుంచి పాటలు ఆరాధన వారు రిలీజ్ చేస్తుంటారు. సంఘం పాడుతూ ఉండగా సంఘంతో కూడా కలిసి వారిని ప్రత్యేకం కలిగజేస్తారు. క్వైర్గా ఉండేవారు సమయానికి ఆరాధన రావాల్సిందిగా, డిసిప్లిన్ మెయింటైన్ చేయవలసిందిగా, సంఘానికి ఆదర్శం రావాల్సిందిగా క్వైర్ని తెలియజేస్తున్నారు.
రేపటి నుంచి ప్రారంభ ప్రార్థన అనంతరం వారే మొదటి కీర్తన పాడతారు. ఆంధ్రప్రదేశ్ చెప్తున్నారు. అనంతరం సంఘంలో కొంతమంది పాడుతూ ఉంటారు. మీరు ఎవరు ఏ పాట పాడినా మన సంఘంలో ఒక అలవాటు ఉంది. ఒక మనిషి పాట పాడుతుంటే ఇంకొకరు పాడితే ఏమని అనుకుంటారేమో వదిలివేస్తూ ఉంటారు. ఇది సంఘ ఆరాధన, వ్యక్తిగత ఆరాధన కాదు. కాబట్టి ఎవరు పాట పాడినా బయట వారితో పాటు కలిసి పాడుతూ ఉంటారు. అందరం కలిసి దేవుని మంచి పడుతున్నారు. కాబట్టి ఈ విషయాన్ని గమనించవలసిందిగా తెలియజేస్తున్నాం. ఆదివారం రోజున మండల ఆదివారంగా మనం ఏర్పాటు చేసుకుంటున్నాము. ఈ శ్రద్ధను సిద్ధపరచండి. ఆ రోజున పరిశుద్ధ బాప్తిస్మ నిర్ధారణ కార్యక్రమాలు ఇవ్వబడతాయి. అందులో మీరు సిద్ధపడవలసిందిగా కోరుతున్నాను. సహకరించవలసిందిగా తెలియజేస్తున్నాను. ఇంకా ఎవరైనా పొందాలి అనేటువంటి వారు అందించవలసిందిగా తెలియజేస్తున్నాను. ఏమి మాట గురించి మాట్లాడేటువంటి వారు, చదివేవారు, ప్రార్థించేవారు దయచేసి పేర్లు చెప్పినవారు, చెప్పినవారు ఆరాధన మాకు గమనించకుండా మీ పేరు చెప్పవలసిందిగా తెలియజేస్తాం. నిన్న చెప్పిన వారితో సహా మళ్ళీ మొత్తం మీ పేరు తెలియజేవలసిందిగా కోరుస్తాం. ప్రార్థించడం, లేచి నిలబడడం, లేదా మోహరించడం. మోహరించండి లేదా లేచి నిలబడడం. ఈ కుమారుని ద్వారా రక్షణ ప్రసాదించడానికి నేను వాగ్దానం చెల్లించున్నాను. నా మీద ఆ యొక్క సంఘాన్ని ఏర్పాటు చేసిన గొప్పది నీకు వందనాలు. క్రైస్తవ బిడ్డలందరూ మిమ్మల్ని ఆనందించినట్టు, ఒక వర్గపరిచినట్టు సంఘాలు ఏర్పాటు చేస్తున్నారు. నా ప్రభుత్వం మీద శ్రమ పడి ధ్యానించడానికి వచ్చిన ప్రతి చూపించడానికి శ్రమ పడి మాట్లాడుకుంటూ నా ప్రభావం బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ప్రతి ఒక్క బిడ్డ వారి సమయాన్ని సిద్ధపడి దేవుడిచ్చిన ఎంతో ఆసక్తిగా సిద్ధపడుతున్నారు. వారు ఎంతో వైద్యులైనా వారి స్థానంలో వచ్చి వారిని చెప్పడానికి నేనే పరిగణించినందుకు వందనాలు. ఇంకా ఇంకా బాగా ఎంతో ఆసక్తిగా నా ప్రభావ శారీరక మానసికంగా అన్యాయం మరి నా ప్రభు అందరూ శ్రమ కలిగిన మానవుని సహాయం చేయండి. ఎప్పుడైనా చేసుకుంటూ ఎప్పటికప్పుడు మా జీవితాన్ని పరిశుద్ధపరచబడిగాక నిరాశగా నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మాది ఆహారం మాకు దయచేయము. మా చేతులన్నీ మేము క్షమించిన ప్రకారం తండ్రి. ఆమేన్. సదాకాలం చేసిన వారికి మా వివాదాలు స్వీకరించిన వారికి వర్తమానం అందించిన వారికి పవిత్రాలను అందించిన వారికి మాకు తెలిసిన సంఘానికి బయట ఉన్నవారికి గ్రామానికి సామాన్యాన్ని పరిగణించిన వారికి దేశమైన నష్ట మార్గాల బట్టి మాకు చూపిస్తున్నారు.
Yeah.